ఒక ప్రస్థానంలో సతీష్ కమాల్ లాంటి అనేక మంది అంటే నాకు తెలిసి సతీష్ కమాల్ రాజకీయాలు మాట్లాడటానికి కాస్త దూరంగా ఉండే వ్యక్తి. అటువంటి వాడు ఈరోజు ఎన్నికల గురించి, ఎన్నికల వ్యూహాల గురించి పూర్తిగా ఈ స్థాయిలో మాట్లాడుతున్నప్పుడు అంటే ఇంత కసి ఎందుకు పెంచింది గత పాలన అనేది ఒక చిన్న అది నిజంగానండి. అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను ఒకసారి సెక్రటేరియట్ ఉద్యోగులు విజయోత్సవం పెట్టుకుంటే ఆ రోజు వెళ్ళిన. మొన్న నేను మొట్టమొదటిసారి ఏదో ఒక పని మీద సెక్రటేరియట్ లోపలికి వెళ్ళిన. ఆ రోజు సెలవు, కానీ కలిసిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం అని చెప్పటమే కాకుండా నిజంగా సార్ జైళ్ళ నుంచి బయటపడ్డట్టుంది. ప్రభుత్వాలు మారటం చాలా సార్లు చూసాను. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా ముఖ్యమంత్రులకు శాలువాలు కప్పటం, దండలేయటం, బొకేలు ఇవ్వటం ఇవన్నీ సహజం. కానీ మొదటిసారి చూస్తున్నా నేను ప్రభుత్వం మారినప్పుడు అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్లో సచివాలయ ఉద్యోగులు డ్యాన్స్లు వేశారు, పండగ చేసుకున్నారు, పండగ వాతావరణం క్రియేట్ అయింది. అంటే ఇంత అప్రెషన్ ఎందుకు ఫీల్ అయ్యారు? అది ఒక ఆయన అన్నాడు, నేను ఈ వేధింపులు తట్టుకోలేక నేను నా కుటుంబం మొత్తం కూడా ఏడ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి సార్ అని. అంటే ఒక మామూలు దాదాపు రిటైర్మెంట్కి దగ్గర వచ్చిన వ్యక్తి ఆ మాట అన్నాడంటే నిజంగా ఎంత ఒత్తిడికి గురై ఉంటాడో ఊహించుకోండి. రకరకాలుగా మన వాళ్ళు కాదనుకుంటే, స్వతంత్రంగా వ్యవహరిస్తారనుకుంటే, మనం చెప్పిన పని చేయరు అనుకుంటే ఎన్ని రకాల వేధింపులకు గురి చేసినారో మనుషులను. అది మేమొక్కలమే అనుకున్నాం, కానీ దాదాపు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డది. వాళ్ళను మాట్లాడనీయలేదు, సంఘాలను విచ్ఛిన్నం చేసినారు, ఎదగనీయలేదు, రకరకాలుగా కేసులు పెట్టి వాళ్ళను అణిచివేసే ప్రయత్నం చేసినారు, కొంతమందిని జైళ్ళల్లో కూడా పంపిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని రకాల ఒత్తిడి సమాజం మీద తెలియని ఒక భయంకరమైనటువంటి ఒక నిశ్శబ్దము తెలంగాణలో ఆవహించింది. ఇప్పుడు చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడలేని పరిస్థితి, తట్టుకోలేని, వీళ్ళ ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి.